వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ హనుమంతుల వారికి తోకుందా. ఎస్, మీరు వింటుంది నిజమే. ఈరోజు మన టాపిక్ హనుమంతుడికి తోకుందా. సో చిన్నప్పటి నుంచి నా గుడికి వెళ్ళినప్పుడల్లా ఒక చిన్న డౌట్ ఉండేది. ఏంటంటే రాముల వారు హనుమంతుల వారు ఇద్దరు ఒకే టైంకి చెందినవారు కదా, మరి రాముల వారికి లేని తోక హనుమంతుల వారికి ఎందుకు ఉంది అని. సో ఇప్పుడు మనం అదే విషయంగా ఒక అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, సో అసలు మనకి హనుమంతుల వారికి తోకుంది అని ఎలా తెలుసు? సో మనకున్న రెఫరెన్స్ పాయింట్స్ 3. ఒకటి పురాణాలు. 80% ఆఫ్ ద హిందూస్ పురాణాలని చదవరు. సో దిస్ ఇస్ రూల్డ్ అవుట్. రెండోది వచ్చేసరికి సినిమాలు. సో దాదాపుగా మనకి మనకి చాలామందికి హనుమంతుల వారు పరిచయం అయింది సినిమాల ద్వారా. సో సినిమాలు అనేది హైలీ గ్రాఫికల్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఏదైనా యాడ్ చేస్తారు, అండ్ దే టు డిపెండ్ ఆన్ రెఫరెన్స్ పాయింట్. సో సినిమాల్ని కూడా పక్కకు తీసేద్దాం. సో మనకున్న థర్డ్ అండ్ స్ట్రాంగ్ రెఫరెన్స్ ఏంటంటే విగ్రహాలు. సో ప్రతి హనుమంతుల వారి విగ్రహంలో హనుమంతుల వారికి తోకుంటుంది. సో ఇది మనకున్న స్ట్రాంగ్ రెఫరెన్స్ పాయింట్. సో ఇప్పుడు హనుమంతుల వారి విగ్రహాల విషయాలకు వస్తే మనకు ఐడెంటిఫై అయిన అతి పురాతన హనుమంతుల వారి విగ్రహం ఏ కాలందంటే ఆల్మోస్ట్ ఒక 500 నుంచి 1000 సంవత్సరాల క్రితం. ఓకే, సో మనం రామాయణం కాలమానం తీసుకుంటే రామాయణం ఆల్మోస్ట్ 7000 సంవత్సరాల క్రితం జరిగింది. సో రామాయణానికి ఫస్ట్ విగ్రహానికి ఉన్న గ్యాప్ ఎంతంటే 6000 సంవత్సరాలు. సో 6000 సంవత్సరాల క్రితం జరిగిన రామాయణంలో పాత్ర అయిన హనుమంతుల వారి విగ్రహం చెక్కడానికి ఒక కళాకారుడికి ఉన్న రెఫరెన్స్ పాయింట్ ఏంటి? సో ఒక శిల్పే కదండి, ఏ కళాకారుడికైనా బొమ్మలు గీసేవారికైనా, కథలు రాసేవారికైనా, శిల్పాలు చెక్కేవారికైనా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళు విన్నవి, వాళ్ళు చూసినవి, వాళ్ళు చదివినవి. సో దీంట్లో చదవాలన్నా వినాలన్నా ఎక్కడి నుంచి జరుగుతుంది ఇదంతా? వాళ్ళ భాషల్లో ఉన్న రామాయణం వర్షన్స్ నుంచే ఉంటుంది. సో వాళ్ళ భాషలో అనువదించిన రామాయణాన్ని చదివైనా ఉండాలి, లేదా చదివిన వాళ్ళు వీళ్ళకి చెప్పైనా ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఒక శిల్పాన్ని చెక్కగలుగుతారు. సో రామాయణంలో హనుమంతుల వారి డిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని మాత్రమే ఒక శిల్పి హనుమంతుల వారి విగ్రహాన్ని చెక్కగలుగుతారు. సో అసలు రామాయణంలో ఏముంది? రామాయణంలో నిజంగా హనుమంతుల వారు కోతి స్వరూపంలో ఉండేవారని ఉందా? సో మనం తీసుకుంటే దీనికున్న రెఫరెన్సెస్ ఏంటంటే, సపోజ్ ఒక మనిషి కోతి స్వరూపంలో ఉండాలి అంటే మనిషికి కోతికి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే, 1 మూతి, 2 తోక. ఓకే, సో ఇక్కడ హనుమంతుల వారు కోతి స్వరూపంలో ఉండేవారు అని చెప్పాలంటే మనము ఈ మూతిని, తోకని, ఈ రెండింటిని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మూతికి వద్దామండి. మూతికి వస్తే ఆల్రెడీ మన పురాణాల్లోనే డిఫరెంట్ వర్షన్స్లో మనకు తెలిసింది ఏంటంటే, హనుమంతుల వారి మూతి అలా ఉండడానికి కారణం కొన్ని పురాణాల్లో ఏముంటుందంటే, హనుమంతుల వారు సూర్యుని ముద్దాడడానికి వెళ్ళారు, సో ఆ వేడికి మూతి అలా అయింది అని చెప్పి. సో కొన్నిట్లో ఏమనుంటుందంటే హనుమంతుల వారు సూర్యుడిని ఏదో పండు అనుకొని తినేద్దామని వెళ్తే ఇంద్రుడు ఆయుధం విసిరితే ఆ ఆయుధం తగిలి మూతి అలా మారింది అని చెప్పి. సో ఇక్కడ మూతి రూల్డ్ అవుట్. సో 2 ఉంటే గానీ మనం కోతి స్వరూపంలో ఉండేవారని చెప్పి చెప్పలేము. సో ఆల్రెడీ మూతి రూల్డ్ అవుట్. సో మూతి రూల్డ్ అవుట్. ఇక్కడ తోకను చూసుకుంటే రామాయణంలో తోక గురించి పెద్దగా మెన్షనింగ్ ఎక్కడ ఉండదు. ఒకటే ఒక రెఫరెన్స్ పాయింట్ తప్ప. ఏంటంటే సినిమాల్లో చాలా ఉంటాయనుకోండి. సో సినిమాలు ఇట్ ఈస్ ఆల్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. 100 మీటర్ల తోకని రౌండ్గా చుట్టేసి దాని మీద కూర్చున్నారు. ఇవన్నీ సినిమా రెఫరెన్సెస్ పాయింట్స్. సో సినిమా ఈజ్ నాట్ ఎ స్ట్రాంగ్ రెఫరెన్స్ పాయింట్. సో రామాయణంలో మనకి హనుమంతుల వారికి తోకుంది అని చెప్పడానికి ఉన్న స్ట్రాంగ్ రెఫరెన్స్ పాయింట్ ఏంటంటే, హనుమంతుల వారు లంకని తోకతో కాల్చారు, నిప్పంటించారు అనే రెఫరెన్స్ పాయింట్. సో ఈ రెఫరెన్స్ పాయింట్కి వస్తే, సో ఇది
తోక అంటే ఎనీథింగ్, ఏదైనా ఒక బాడీకి ఎక్స్ట్రాగా అటాచ్ అయిన ప్రతి దాన్ని వాడుక భాషలో తోక అంటాం. సో అది అప్పుడు సంస్కృతం అవ్వనివ్వండి, ఇప్పుడు తెలుగు అవ్వనివ్వండి, వేరే ఏ భాష అయినా అవ్వనివ్వండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గాలిపటానికి ఒక మీటర్ ఎక్స్ట్రా కాగితం అంటిస్తే దాన్ని తోక అంటాం. సో ఎవరికైనా ఒక తాడు కానీ, ఒక క్లాత్ కానీ వెనక అంటించేస్తే ఆడికి తోక పెట్టారా అంటాం. సో ఇలాంటి రెఫరెన్సెస్ మనం చూసుకున్నప్పుడు హనుమంతుల వారిని లంకలో హ్యూమిలేట్ చేద్దాం అనుకున్నారు. అపహాస్యం చేద్దాం అనుకున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళు డిసైడ్ అయింది ఏంటి? సో తోకను అంటిస్తే ఒక ఐ మీన్ ఒక కామెడీ క్రియేట్ అవుతుంది, హ్యూమిలేట్ చేయొచ్చు అనుకున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు హనుమంతుల వారికి ఒక నూనెలో ముంచిన క్లాత్ని కట్టుండొచ్చు. సో నూనెలో ముంచిన క్లాత్ కాబట్టి దాన్ని అంటిస్తే అది చాలాసేపు వెలుగుతుంది. దాంతోటే హనుమంతుల వారు ఐ మీన్ లంకలో చాలా ప్రదేశాలని అంటించుండొచ్చు. సో తోక అనేది మన పురాణాల ప్రకారం తీసుకున్న పెద్దగా రెఫరెన్సెస్ లేవు. ఓకే. సో కానీ రామాయణంలో ఐ మీన్ వానరులు అన్న మెన్షనింగ్ ఎందుకుంది అనే డౌట్ ఉండొచ్చు చాలామందికి. ఓకే. సో ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, వానరులు అన్న ప్రతి దగ్గర వానరులు అంటే కోతులు అని మాత్రమే మీనింగ్ కాదండి. వానరులు అంటే వనం ప్లస్ నరులు, వనంలో నివసించే నరులు. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎంటైర్ సౌత్ ఇండియా ఫారెస్ట్ అండి. ఇక్కడ ఉన్నది మొత్తము ఐ మీన్ అడవిలో ఐ మీన్ వన వన ఆధారిత రాజ్యాలు మాత్రమే ఉన్నాయి సౌత్ ఇండియాలో మొత్తం. అందులో ఒక రాజ్యానికి సంబంధించిన రాజు సుగ్రీవుడు రాజ్యంలో ఒక బలవంతమైన వీరుడు హనుమంతుల వారు. ఓకే. సో మరి వాల్మీకి కానీ ఐ మీన్ వాల్మీకి రామాయణం రాయాలంటే 14 సంవత్సరాలు వాల్మీకి రాముల వారితో ట్రావెల్ చేయలేదు. మరి ఎలా రాశారు? సో వాల్మీకి అతీత శక్తులేం లేవు. వాల్మీకి గారు ఒక దొంగ నుండి ఒక మహర్షిగా పరివర్తన చెందినవారు. సో వారు ఒక మహాకావ్యం రచించాలంటే వారికి కొన్ని రెఫరెన్సెస్ కావాలి. అంటే చెప్పిన వారెవరు? ఒకవేళ రాముల వారే స్వయంగా మొత్తం కథ వాల్మీకి గారికి వివరించారు అనుకున్నా, పిన్ టు పిన్ మొత్తము ఒక బ్యూటిఫుల్ స్టోరీ లైన్‌లా ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు కదా! బిట్స్ అండ్ పీసెస్‌గా ఎక్కడ ఏం జరిగింది అనేదే చెప్పుంటారు. ఒకవేళ రాములు వారు చెప్పినా, లేదంటే ఆ రాజ్యంలో ఉన్నవారు ఎవరైనా ట్రావెల్ చేసిన వారున్నా, ఎవరు చెప్పినా బిట్స్ అండ్ పీసెస్‌గా మాత్రమే చెప్పగలుగుతారు. ఆ బిట్స్ అండ్ పీసెస్‌ని తీసుకొని ఒక బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ స్టోరీలను రాయడమే ఒక రైటర్ టాలెంట్. ఓకే. సో వాల్మీకి గారు చేసింది కూడా ఐ మీన్ నా పర్సెప్షన్‌లో వాల్మీకి గారు చేసింది కూడా ఏంటంటే, తనకున్న సమాచారం నుంచి ఒక అద్భుతమైన కావ్యాన్ని రచించారు. సో ఐ మీన్ ఎవరికైనా ఐ మీన్ ఈ అడవిలో నివసించే వాళ్ళందరూ కోతుల్లాగా ఎందుకు అనిపించుండొచ్చు. ఓకే. సో ఒక జనరల్ ఎక్స్‌ప్లనేషన్ తీసుకుందాం. మనుషుల కాంప్లెక్షన్ తీసుకుంటే ఈక్వటోరియల్ రీజన్‌కి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ నల్లగా ఉంటారు. దూరంగా ఉన్న వాళ్ళందరూ తెల్లగా ఉంటారు. ఇదే బేసిస్‌లో తీసుకుంటే ఈక్వటోరియల్ రీజన్‌కి దగ్గరగా ఉన్న శ్రీలంకలో ఉండే జనం చాలా నల్లగా ఉంటారు. ఆ తర్వాత పైకొస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వీళ్ళు కొంచెం బెటరు. అయినప్పటికీ నల్లగానే ఉంటారు. పైకెళ్ళే కొద్దీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఏదైతే రామాయణం జరిగిన ప్రాంతం ఉందో, అయోధ్య ప్రాంతం, ఈనాటి ఉత్తర భారతదేశ ప్రాంతం, ఆళ్ళంతా చాలా ఫెయిర్‌గా ఉంటారు కంపారిటివ్‌లీ. అది దాటెళ్తే రష్యా ఇదంతా వాళ్ళు ఇంకా టూ మచ్ ఫెయిర్‌గా ఉంటారు. ఎందుకంటే ఈక్వేటర్‌కి చాలా దూరంగా ఉన్నారు కాబట్టి. సో ఈరోజు కూడా మనం చూసుకుంటే, మనకంటే డార్క్‌గా ఉండే వాళ్ళని ఏంట్రా కోతిలా ఉన్నాడు అంటాం. సో ఐ మీన్ ఎవరిని అవమానించడం కాదు. ఇది జనరల్‌గా వాడే ఐ మీన్ వాడుక. సో ఇప్పటికీ మనం చూసుకుంటే చాలా మందికి ఆఫ్రికన్స్ మనకంటే టూ మచ్ డార్క్‌గా ఉంటారు. వాళ్ళు వాళ్ళని చాలా మంది వీళ్ళేంట్రా కోతుల్లాగా ఉన్నారు అనే 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 ఛాన్సెస్ కూడా ఇప్పటికీ చాలా ఉన్నాయి. సో మనకంటే డార్క్‌గా ఉన్న వాళ్ళని మనము కోతులతో ఐడెంటిఫై చేసుకుంటున్నాము అంటే,
సో ఆ రోజుల్లో రామాయణం పీరియడ్లో కూడా ఏదైతే సౌత్ ఇండియా హనుమంతుల వారు మన కిష్కింద ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ సౌత్ ఇండియా మన హనుమంతుల వారు నివసించిన రీజన్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా అయోధ్య ప్రజల కంటే చాలా డార్క్గా ఖచ్చితంగా ఉండేవారు. సో దీన్ని బేస్ చేసుకొని చాలా దృఢమై అడవుల్లో ఉంటారు కాబట్టి చాలా దృఢంగా ఉంటారు, కొంచెం డార్క్గా ఉంటారు, ఏ చెట్లన్నా ఎక్కగలరు, ఎటు నుంచి ఎటన్నా జంప్ చేయగలరు, అన్ని స్కిల్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు కోతుల్లా ఉన్న మనుషులు ఉన్నారు అక్కడ అని చెప్పి ఒక రెఫరెన్స్ పాయింట్ వాల్మీకి గారికి ఎవరన్నా ఇచ్చి ఉండొచ్చు. ఓకే, సో దట్ డజంట్ మీన్ కంప్లీట్గా కోతులు అని కాదు. ఓకే, సో కోతుల్లా ఉన్న మనుషులు అన్నది ఎక్కడన్నా మెన్షనింగ్ ఉండొచ్చు రామాయణంలో. ఓకే, ప్లస్ తోక మూతి ఈ రెండిటి మెన్షన్ అయితే ఎక్కడా లేదు. ఉన్న మెన్షన్ మనం ఇందాకే చెప్పుకున్నాం ఏంటంటే హనుమంతుల వారు తోకతో లంకని కాల్చారు అన్న ఒకటే రెఫరెన్స్, అంతే, ఇంతకు మించి రెఫరెన్సెస్ లేవు. సో దీన్ని బేస్ చేసుకొని చూసుకుంటే మనకేంటంటే హనుమంతుల వారు ఇప్పుడు అందరూ అనుకునే వానర స్వరూపం కాదేమో, జస్ట్ వనంలో నివసించిన నరులు. ఓకే, అవునేమో. సో ఇదే పాయింట్లో మనము ఒక టెక్నికల్ అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, సో అకార్డింగ్ టు డార్విన్ థియరీ ప్రకారము మనుషులందరూ కోతుల నుంచి వచ్చిన వాళ్ళే అనేది ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని కూడా చాలామంది డిఫెన్స్లోకి వస్తారు. ఏంటంటే డార్విన్ కూడా చెప్పారు కదా, కోతుల నుంచే మనుషులు వచ్చారని. సో హనుమంతుల వారికి తోక ఎందుకు ఉండకూడదు అని చెప్పి. ఓకే, డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనిషి యొక్క ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కోతి నుంచి జరిగింది. సో కోతి అంటే కోతికి సిమిలర్ పోలికలు ఉండే జీవరాశి నుంచి జరిగింది. సో ఆ కోతి పూర్తిగా మనిషిగా మారడానికి, తోకని కోల్పోవడానికి ఆల్మోస్ట్ 2 లక్షల సంవత్సరాలు టైం పట్టింది అకార్డింగ్ టు డార్విన్ థియరీ. ఓకే, సో ఇలా చూసుకుంటే రామాయణం జరిగి మోస్ట్లీ 7,000 సంవత్సరాలు. 7,000 సంవత్సరాల క్రితం మన హనుమంతుల వారికి తోక ఉంటే మన హనుమంతుల వారి వారసులమైన మనకి కూడా తోక ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే 2 లక్షల సంవత్సరాలు జరగలేదు, జస్ట్ 7,000 సంవత్సరాలు జరిగింది. సో నాకైతే తోక లేదు. సో ఇటు టెక్నికల్గా తీసుకున్నా, అటు మన పురాణాలలో రెఫరెన్సెస్ తీసుకున్నా, ఎక్కడ కూడా నాకైతే హనుమంతుల వారికి తోకుంది అనే స్ట్రాంగ్ ప్రూఫ్స్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో అగైన్ అకార్డింగ్ టు మై పర్సెప్షన్, జై బజరంగబలి, నా హనుమంతుడికి తోక లేదు. ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో లెట్స్ క్యాచ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.